ఇది నేనే, మళ్ళీ ఎవరో అనుకోకండి. ఏం చేస్తున్నానంటే మా చిట్టి తల్లి చేతులకి గోరింటాకు పెడదామని. ఎందుకంటే రేపు ఉగాది కదా, సో అందుకని చెప్పేసి నేను గోరింటాకు కోసుకున్నాను. వెళ్ళాను, అయితే అక్కడికి వెళ్ళగానే అమ్మమ్మ మొత్తం ఇక నా తిప్పలు చూడలేక గోరింటాకు మొత్తం కొమ్మలు కొమ్మలు ఇరిసిచ్చింది. సో అవన్నీ నేను పట్టుకొని వచ్చేసి మొత్తానికి అయితే మిక్సీ అయితే పట్టేశాను. ఇందులో కొంచెం పెరుగు వేస్తారు, కొంచెం చింతపండు వేస్తారు, కానీ నేను మాత్రం పెరుగు వేస్తాను. మంచిగా వండుతుంది అనమాట, ఎంత బాగుంటే అంత బాగుంటుంది. ఇంకా మా చిట్టి తల్లి చేతులకు పెట్టాలి కదా, సో అందుకని చెప్పేసి మిక్సీ అయితే గోరింటాకు కాకుండా కోన్ పెడదాం అనుకుంటే మొత్తం ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కదా, చిన్నపిల్లకి పడుతుందో పడదో, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి నేను గోరింటాకు పెట్టుకుందామని చెప్పేసి నేను గోరింటాకు తీసుకొచ్చాను. ఫస్ట్ పెట్టేటప్పుడు మొత్తానికి నిద్రపోయింది. దాని తర్వాతకి ఇంకా చల్లచల్లగా అనిపించిందేమో, గోరింటాకు దెబ్బకి లేచిందనమాట. మా మమ్మీ నాకు ఏదో చేస్తుంది, మొత్తానికి ఏందో చేస్తుంది అన్నట్టు చూస్తుంది నా చిత్తల్లి. చందమామ పెట్టి ఓన్లీ ఫింగర్స్ ఒకటే ఫిల్ చేద్దాం అనుకున్నాం, తీరా బిస్కెట్ అయింది. ఏంటంటే మొత్తం ముడిచేస్తుంది అనమాట, పెట్టేస్తే మొత్తం ఇంకా స్ప్రెడ్ అయిపోయి గలీజ్గా అనిపించింది కదా. సో అందుకని చెప్పేసి మేమే మొత్తం ఫిల్ చేసి ఇలా కవర్లు అయితే కట్టాము, కాళ్ళకు పెట్టాము, అలాగే చేతులకు కూడా పెట్టాము. ఇంకా చాలా అంటే చాలా అందంగా పండింది చిటిచెల్లి చేతులకి. ఇంకా నా చేతులకు కూడా చూడండి ఎలా పండిందో.